హలో. హాయ్. నమస్తే అందరికి. ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్ అంటే దేశాన్ని కుదిపేస్తున్నటువంటి విద్యా సంబంధమైనటువంటి న్యూస్ ఏందంటే నీట్. కాబోయేటువంటి డాక్టర్స్‌ని ఎంపిక చేయడానికి వాళ్ళు ఏ కాలేజ్‌లో చేరి వాళ్ళ ఎంబీబీఎస్ కోర్స్ గాని డిఫరెంట్ కోర్సెస్ చేయడానికి నిర్వహించే జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్‌లో నిర్వహించేటువంటి ఎగ్జామ్‌కి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఇవాళ క్యాన్సిల్ అయింది. సో మరి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇట్లా క్యాన్సల్ కావడానికంటే ముందు అసలు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి అంత ప్రాధాన్యత ఎందుకు ఉంది? ఈ ఈ కంట్రీలో. ఈ ఈ ఎగ్జామ్‌కి అంత అంత ప్రయారిటీ ఎందుకుంది? అంత లెవెల్‌లో ఈ పేపర్ లీకేజ్ గాని, లేదంటే అంత డిమాండ్ గాని, అసలు రీజన్ ఏంటిది? అనేది ఒకసారి తీసుకుంటే ఈ నీట్ యూజీ 2026 ఎన్‌టీఏ వాళ్ళు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి అసలు ఎగ్జామ్‌కి ఎలా చేశారనేది ఒకసారి చూస్తే మనకు ఈ ఎగ్జామ్‌ని దాదాపు 551 సెంటర్స్ కంట్రీలో 551 సిటీస్‌లో 2 టైర్, 3 టైర్, 1 టైర్ సిటీస్‌లో కండక్ట్ చేశారు. తర్వాత ఇది ఇండియాలో 551 సెంటర్స్‌లో. అంతేగాకుండా మరొక 14 సెంటర్స్ ఔట్‌సైడ్ ఆఫ్ ఇండియాలో ఒక 14 సెంటర్స్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మొత్తం ఈ ఎగ్జామ్‌కి అటెండ్ అయినటువంటి వాళ్ళు 22,79,000 చిల్లర. 22.79 లాక్ క్యాండిడేట్స్ వాళ్ళు అటెండ్ కావడం జరిగింది. ఈ ఎగ్జామ్‌ని మే 3, 2026 సండే కరెక్ట్ ఒక వారం కింద చెప్పుకోవచ్చు మొన్నటికి. సో మే 3 నాడు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అది మధ్యాహ్నం 2 పీఎం నుండి 5 పీఎం వరకు. అంటే 2 పీఎం అంటే ఎక్కడెక్కడ దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకోవడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు మధ్యాహ్నం పెట్టినట్టుగా ఉన్నారు. సో దీంట్లో ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూస్తే మనకు ఈ 551 సెంటర్స్ అండ్ 14 సిటీస్ అబ్రాడ్‌లో మొత్తం మీద ఒక 5,432 సెంటర్స్ అంటే సిటీలు అంటే ఉదాహరణకి వారణాసి తీసుకుందాం. నేను పనిచేసేటువంటి వారణాసిలో ఇది ఒక సిటీ. సిటీ అనేది ఒక నంబర్ కింద వస్తుంది. సో ఈ వారణాసిలో దాదాపు 10 నుండి 15 వరకు సెంటర్స్ ఉండొచ్చు. పెద్ద సిటీలు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై ఇటువంటి ఏరియాలో ఇంకా ఎక్కువగా అంటే 10, 20 ఒకటే సిటీలో సెంటర్స్ నంబర్ ఎక్కువ ఉండొచ్చు. అందువల్ల మొత్తం మీద ఈ 551 ఇండియన్ సిటీస్ తో పాటు 14 సిటీస్ అబ్రాడ్‌లో ఉన్నట్టు ఫారిన్‌లో ఉన్నటువంటి 14 సిటీస్‌లో మొత్తం కలిపి మనకు 5,432 సెంటర్లు ఉన్నాయి. ఎగ్జామ్ రాసే సెంటర్. ఉదాహరణకి వారణాసిలో తీసుకుంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ తీసుకుంటే ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్‌లో ఒక సెంటర్ ఉంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్‌లో ఒక సెంటర్ ఉంది. అట్లా. తర్వాత ఎంఎంవి కాలేజ్‌లో మరొక సెంటర్ ఉంది. ఇవన్నీ 3 సెంటర్లు అయినాయి అక్కడ. డిఫరెంట్ కాలేజెస్‌లో, కేవీ స్కూల్‌లో అట్లా రకరకాలుగా ఉన్నాయి. సో అట్లా తీసుకుంటే మనకు మొత్తంగా ఈ 22,00,000 ఈ 22,00,000 79,000 అభ్యర్థులు ఈ నీట్ ఎగ్జామ్ అంటే డాక్టర్ కావాలనుకుంటున్నారు రిలేటెడ్ టు డాక్టర్ ఫీల్డ్. అందరూ కలిసి రాసినటువంటి ఎగ్జామ్ సెంటర్‌లో మనకు 5,432 5,432 సెంటర్స్ ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్. సో దీంట్లో మనకు మళ్ళీ తీసుకున్నట్లయితే అంటే ఈ ఎగ్జామ్‌ని మొత్తం కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఏర్పాటు చేశారు. దానిలో 674 సిటీ కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్క సిటీ 551 సిటీస్ అనుకున్నాం కదా! అందులో ప్రతి ఒక్క సిటీకి అంటే అట్‌లీస్ట్ 1 కోఆర్డినేటర్ ఉన్నారు. పెద్ద పెద్ద సిటీస్‌కి ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. అందువల్ల సో 674 సిటీ కోఆర్డినేటర్స్ ఆ సిటీ వరకి వారణాసి ఒక కోఆర్డినేటర్. ఆయన లేదంటే ఆమె ఆ మేడం గాని, ఆ సార్ గాని ఏం చేయాలంటే ఈ అన్ని సిటీస్‌కి ఈ సిటీలో ఉన్నటువంటి సెంటర్‌లన్నీ తిరుగుతూ ఉండాలి ఇన్స్‌పెక్షన్ ఆఫీసర్ లాగా. సంథింగ్ లైక్ ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా. అండ్ సో ఆర్‌ని మనం ఏమంటారంటే సిటీ కోఆర్డినేటర్. 674 మంది సిటీ కోఆర్డినేటర్లు ఉన్నారు. అంతేకాకుండా ఒక 6,000 మంది అబ్జర్వర్లు ఉన్నారు మళ్ళీ. ఈ 674 సిటీ కోఆర్డినేటర్స్ కాకుండా 6,000 మంది అబ్జర్వర్. ఈ అబ్జర్వర్ అంటే కంప్లీట్‌గా మనకు దాదాపు 5,432 సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కో సెంటర్‌కి ఒక్కొక్క అబ్జర్వర్ పెట్టినట్టు. ఒక సెంటర్‌కి ఒక అబ్జర్వర్ ఆల్‌మోస్ట్. మనకున్న సెంటర్‌లు 5,432 ఎగ్జామ్ సెంటర్‌లు. సిటీ వేరు, ఎగ్జామ్ సెంటర్ వేరు. ఒక సిటీలో 5, 6 ఎగ్జామ్ సెంటర్స్ ఉండొచ్చు. సో అట్లా తీసుకుంటే ప్రతి ఒక్క సెంటర్‌కి ఒక ఒక అబ్జర్వర్‌ని పెట్టారు. అట్లా 6,000 మంది అబ్జర్వర్‌ని పెట్టారు. అట్లాగే ప్రతి ఒక్క సెంటర్‌కి ఒక సూపరింటెండెంట్ పెట్టారు. సూపరింటెండెంట్, కో సూపరింటెండెంట్,
అట్లా పెట్టారు. ప్లస్ ఇన్విజిలేటర్స్ పెట్టారు. ఇన్విజిలేటర్స్ ఎట్లా పెట్టారు? ప్రతి 12 మందికి ఒక ఇన్విజిలేటర్ పెట్టారు. ప్రతి 12 మందికి ఒక ఇన్విజిలేటర్ పెట్టారు. అంటే దాదాపు మనకు 2,00,000 మంది ఇన్విజిలేటర్స్ పెట్టారు. ఈ లెక్కన తీసుకుంటుంటే 20 ప్రతి 12 మంది 20 ప్రతి ఒక్క రూమ్‌లో 24 మందిని వేసి దానిలో ఇద్దరు ఇన్విజిలేటర్స్ పెట్టారు. అంటే ఇద్దరు ఇన్విజిలేటర్స్ పెట్టారు. అంటే మనకు దాదాపు ఈ లెక్కన తీసుకుంటే ప్రతి 12 మందికి ఒక ఇన్విజిలేటర్ అనుకుంటే కూడా 1,89,916 మంది అవసరం వస్తుంది. ఈ నంబర్‌కి యావరేజ్‌గా. సో, అట్లా ఒక్క ఇన్విజిలేటర్‌కి 3,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. అది ఒక ముందు రోజు ఒక గంట సేపు ఏం చేయాలని చెప్పారు. ఆ తెల్లారి అంటే ఎగ్జామ్ పరీక్ష రోజు అంటే 3వ తారీఖు నాడు కంప్లీట్‌గా వి వర్ దేర్ ఫ్రమ్ 9:00 టు ఆల్‌మోస్ట్ 6:00 అంటే దాదాపు 8, 9 గంటల వరకు పనిచేసాం. ముందు రోజు ఒక 2 గంటలు. అంటే ఏం సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి. ఆల్‌మోస్ట్ మాకు ఇన్విజిలేటర్‌గా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు రూ. 3,000. అంటే ఒక ఇన్విజిలేటర్‌కి ఇచ్చిన రూ. 3,000 తీసుకుంటే దాదాపుగా ఎంత డబ్బులు ఖర్చయినాయంటే యాహ్! సో, 56,97,48,000 56,97,48,000 ఖర్చు కేవలం ఇన్విజిలేటర్స్‌కి ఖర్చయింది. అంటే ఇంతగనం ఖర్చు కావడానికి రీజన్ ఏంటిది అని మీరొకసారి ఆలోచించండి. ఎందుకంటే ద రీజన్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఎగ్జామ్, వెరీ కాంప్లెక్స్ ఎగ్జామ్. కాబట్టి మీరు ఆ రకంగా డబ్బులు పే చేయాల్సొచ్చింది. అంటే అంత పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. ఇదే అంటే మొత్తంగా ఈ ఇన్విజిలేటర్స్, అబ్జర్వర్స్, తర్వాత సిటీ కోఆర్డినేటర్స్ ఇవన్నీ కలిపి మొత్తం మీద 2,00,000 మంది ఈ ఎగ్జామ్ కోసం పనిచేశారు. అంటే ఈ పోలీస్ ఆఫీసర్స్ ఇంకా వేరే. పోలీస్ ఆఫీసర్ చేసేటువంటి పని అక్కడ సెక్యూరిటీ చూడడము, వేరే వాళ్ళు రాకపోవడము, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం అది అది దట్ అడిషనల్. అది పోలీస్ స్టేషన్ వాళ్ళ కిందకి వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి అది కలపకుండా దాన్ని తీసేసిన తర్వాతనే దాదాపు 2,00,000 మంది అధికారులు గాని, ఇన్విజిలేటర్స్ గాని, సిటీ కోఆర్డినేటర్స్ గాని, అబ్జర్వర్స్ గాని ఈ ఎగ్జామ్‌ని స్మూత్‌గా కండక్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ఈ పేపర్‌ను ఆహ్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఆఫీస్ నుంచి తీసుకురావడానికి కూడా చాలా పకడ్బందీగా జీపీఎస్ ట్రాకర్ పెట్టేసి ఆ రోజు ఎగ్జామ్ ఉన్నటువంటి రోజు మార్నింగ్ తీసుకురావడం జరిగింది. జీపీఎస్ ట్రాక్ తర్వాత రకరకాల మెజర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో, మరి ఇవన్నీ ఉన్నా గూడా ఏ రకంగా ఈ జరిగిపోయింది అనేది పెద్ద ఒక అనుమానం. అనుమానం అంటే ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ గూడా ఇట్లా చేస్తే ఎలా అనేది మరి సమాజం లోపలే మార్పు రావాలి. ఉదాహరణకి జీపీఎస్ ట్రాక్డ్ వెహికల్స్ ఉన్నాయి వాళ్ళు. తర్వాత ఏఐ అసిస్టెడ్ సీసీటీవీ కెమెరాలున్నాయి. తర్వాత 5G జామర్స్ ఇవన్నీ గూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా గూడా ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్నా గూడా పేపర్ లీక్ జేయడానికి మరి ఎందుకు అవకాశం ఏర్పడింది? అసలు ఎట్లా అవకాశం ఏర్పడిందనేది ఒక అంతు చిక్కనటువంటి వ్యవహారం. ఈ ఇంత పకడ్బందీగా జరిగినటువంటి ఎగ్జామ్‌లో ముఖ్యంగా రాజస్థాన్ అండ్ ఉత్తరాఖండ్ అనే 2 స్టేట్స్‌లో ఎక్కడో పేపర్ లీక్ అయినట్టుగా వారికి సమాచారం అందింది. 7వ తారీఖు నాడు సమాచారం అందింది. 8వ తారీఖు నాడు వారు ఎన్‌టీఏ వారు ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత ఇవాళ అంటే ఇప్పుడు ఒక గంట, 2 గంటల ముందు వాళ్ళు ఈ ఎన్‌టీఏ యూజీ అంటే ఎంబీబీఎస్ కోసం నిర్వహించినటువంటి ఎగ్జామ్‌ను క్యాన్సెల్ చేశామని చెప్పడం జరిగింది. అంటే మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అంటే ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత గందరగోళానికి తెరలేపడం కంటే కంప్లీట్‌గా వితౌట్ అనౌన్సింగ్ రిజల్ట్, వితౌట్ గివింగ్ ఎనీ కీ ఆ కంప్లీట్ ఎగ్జామ్‌లో అవకతవకలు జరిగాయి కాబట్టి దాన్ని కంప్లీట్‌గా రద్దు చేసి మరో ఎగ్జామ్ పెట్టబోతున్నాము. సేమ్ అంటే ఆ అభ్యర్థులు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎవరు మళ్ళీ ఫీ చేయాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు అని ఒక రకమైనటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇది మనకు నీట్ ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్. అంటే నీట్ ఎగ్జామ్‌లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చారు, ఎంత డబ్బు ఖర్చయింది, ఎంత పకడ్బందీగా చేసినటువంటి దానికి ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్ కోసమని ఈ స్టాటిస్టిక్స్ గాని, ఈ డేటా మీతో పంచుకోవడం జరిగింది. సో, నెక్స్ట్ వీడియోలో ఐ విల్ షేర్ వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ బిహైండ్ దిస్. ఎందుకు ఇలా జరగడానికి కారణమవుతుందో ఒక చిన్న వీడియోలో చెప్పడం జరుగుతుంది. థాంక్ యూ.